ఏమండోయ్ బున్నుబాబు ఇక్కడ బున్నుగాడికి పిచ్చగా కోపంగా ఉంది ఇప్పుడు. ఎందుకనుకున్నారు? ఈ తొక్కలో వర్షాలు అసలు వీటికి బ్రేక్ ఉండదా? కంటిన్యూస్గా 3 రోజుల నుంచి ఒకటే వర్షం. అసలే నా మొహానికి ఓన్లీ ఈవినింగ్ వాక్స్. ఆ సాయంత్రం పూటే దొంగ నాటకాలన్నీ ఆడి 2-3 సార్లు తిప్పించుకుంటాను ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి. వర్షం పడుతుందిరా నో వాక్ అంటే తొక్కలో ట్రైనింగ్ ఎందుకు ఇప్పించారు నాకు? బయటకు వెళ్తేనే చెట్ల పొదల్లోనే సుస్సుపోయాలి, బయటే విశాలమైన ప్లేస్లోనే పార్టీకి వెళ్ళాలి అని చెప్పి. మరి నేను ఇంట్లోనే వెళ్ళేవాడిని కదా చిన్నప్పుడు. ఆ వాకింగ్లని ట్రైనింగ్లని నేను అడిగానా తీసుకెళ్ళమని, ట్రైనింగ్ ఇప్పించమని? ఇప్పుడు తొక్కలో వర్షం వచ్చిందని, తుఫాన్ వచ్చిందని చెప్పి బయటకు వెళ్ళాలని చెప్పి నా వాకింగ్ స్టార్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి? కడుపు ఉబ్బిపోయి సస్తున్నాను. వీళ్ళకి ఇలా కాదు, ఇంట్లో ఏదో ఒకటి ఆగం చేసి వీడిని ఇంట్లో ఉంచొద్దురా బాబోయ్ అనేటట్టు ఏదన్నా పిచ్చిగాలు చేస్తే కానీ వర్షమైనా తుఫానైనా బొడుగో వేసుకొని తీసుకెళ్తారు. ఏంటి నాకు ఈ నాన్ సెన్స్ అసలు? ఏంటి ఎవరు పట్టించుకోరేంటి? సరే సోఫా ఎక్కి లోపల ఉన్న మా అమ్మమ్మన్న వచ్చి చూసిద్ది అనుకుంటే ఆవిడ రియాక్ట్ అవ్వట్లేదు. ఇది ఎక్కడికోలా ఇలా మొండికేస్తారేంటి ఫ్యామిలీ మొత్తం? ఇలా వర్కౌట్ అవ్వదు. ఈ దిండుని చించి ముక్కలు చేస్తే కానీ సెటరేట్ ఎవరు ఇళ్ళు. ఏంటి మా అమ్మ సౌండ్ వినిపిస్తుంది, ఎక్కడి నుంచో వస్తుంది, బాబోయ్ వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏంటి డాడీకి చెప్తావా, కౌశిక్కి చెప్తావా? చెప్పు, వెళ్ళి చెప్పు వాళ్ళకి ముందు నా వాకింగ్ ఫినిష్ చేయమని చెప్పి. నా మీద కంప్లైంట్స్ ఏమి ఇచ్చి చచ్చావు కానీ ప్రతిరోజు నీకుండే అలవాటేగా. బున్నుగాడు అది చేశాడు, బున్నుగాడు ఇది చేశాడు. జీవితంలో ఎప్పుడన్నా నా మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఉన్నావంటే నువ్వు ఇంటికి వచ్చి రాగానే డాడీకి చెప్తావు లేదా కౌశిక్కి చెప్తావు. నీ ఇష్టం చెప్పుకోపో, ఇవాళ నేను కూడా తెగిచ్చాను. ఏంటి ఇలా అంటున్నాను కానీ కొంచెం ఏంటో భయం వేస్తుంది నాకు. అమ్మో వచ్చి 2 పీకుతారో ఏంటో, కామ్గా వెళ్ళి నా ప్లేస్లో నేను కూర్చుంటే బెటర్ ఏమో.